హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హార్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో సైన్స్ అలాగే సోషల్ అండి. సో ఇది వచ్చేసి మనకు ప్రీవియస్గా జరిగినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్ అండి, ఎస్జిటి వాళ్ళది. సో దీంట్లో మనకు సైన్స్ సోషల్ రెండింటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనకు ప్రీవియస్గా డిసెంబర్లో అడిగారు కదా. సో ఆ క్వశ్చన్ పేపర్ అండి. సో చాలామంది ప్రీవియస్ పేపర్స్ చెప్పమని అడుగుతున్నారు. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు టెట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ని, మనకు డిసెంబర్లో వచ్చేసి టెట్ ఎగ్జామ్ జరిగింది కదా. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ పేపర్స్ను కూడా క్వశ్చన్స్ అన్నిటినీ చెక్ చేసుకోండి. మీరు సిలబస్ మొత్తం టెక్స్ట్ బుక్లోది కంప్లీట్ చేస్తూనే అలాగే ప్రీవియస్ పేపర్స్ ప్రతిరోజు కూడా ఒకసారి చూడండి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి సో మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది మీకైతే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దండి, ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేసుకోండి. సో దానికి అనుగుణంగా మీరు లెసన్స్ నేర్చుకోండి, ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయండి. సో దాంట్లో భాగంగా సైన్స్ సోషల్ చూద్దాము. ఆల్రెడీ మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రీవియస్గా జరిగినటువంటి పేపర్స్ కానివ్వండి, లెసన్స్, ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయి. సో మీకు కనుక వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సో మనకు ఈ వీడియోలో సైన్స్ సోషల్ ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అయితే మొక్క యొక్క వేర్ల గురించి అండి. ఆప్షన్స్ చూసుకుంటే మనము ఎక్కువ శాఖలను కలిగి నీటిని శోషిస్తాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 పరిమాణం చిన్నవిగా ఉండి మొక్కను దాని స్థానంలో పట్టి ఉంచుతాయి. ఆప్షన్ 3 వచ్చేసి నేల లోపలికి లోతుగా పాతుకుపోతాయి. ఆప్షన్ 4 వచ్చేసి బలంగా ఉండి నేలలో స్థిరంగా ఉంటాయి అనేసి ఇచ్చారండి. నీటి మొక్క వేర్లు. సో నీటి మొక్క వేర్లు ఎలా ఉంటాయండి? మనకు పరిమాణంలో చిన్నవిగా ఉండి మొక్కను దాని స్థానంలో పట్టి ఉంచుతాయండి. సో అవి నీటి మొక్క వేర్లు చేసేటటువంటి పని. సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జీర్ణక్రియ పూర్తి అయ్యే భాగము అనేసి వచ్చారండి. జీర్ణక్రియ వచ్చేసి పూర్తి అయ్యే భాగం ఏంటండి? చిన్న ప్రేగు. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చను, అండోత్పాదక జీవుల జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. అండోత్పాదక జీవుల జత, ఇక్కడ మనకు డాల్ఫిన్ మరియు చేప ఇచ్చారు, గొర్రె మరియు గేదె, తర్వాత కప్ప మరియు బల్లి. నెక్స్ట్ 4th వన్ చూసుకున్నట్లయితే గాడిద మరియు కోడి అనేసి ఇచ్చారండి. సో అండోత్పాదక జీవుల జత ఏది అనేసి ఇచ్చారు. సో ఏదండి వీటిల్లో? మనకు కప్ప మరియు బల్లి, ఈ రెండు కూడా అండోత్పాదక జీవులు. నెక్స్ట్ క్వశ్చను, జీవ నత్రజని స్థాపకాలు ఏవి అనేసి వచ్చారండి. ద బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ ఆర్. జీవ నత్రజని స్థాపకాలు వచ్చేసి మనకు ఆప్షన్స్లో రైజోబియము, నీలి ఆకుపచ్చ శైవలాలు, చిక్కుడు జాతి మొక్కలు, ఈస్ట్ అనేసి ఇచ్చారు. సో వీటిల్లో మనకు జీవ నత్రజని స్థాపకాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఏవి అండి? రైజోబియము అలాగే నీలి ఆకుపచ్చ శైవలాలు, ఈ రెండు కూడా జీవ నత్రజని స్థాపకాలండి. సో ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ద బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ ఏంటి అండి? రైజోబియము, బ్లూ గ్రీన్ ఆల్గే, ఇవి రెండు కూడా మనకు నైట్రోజన్ ఫిక్సర్స్ కింద వస్తాయి. జీవ నత్రజని స్థాపకాలు రైజోబియం, నీలి ఆకుపచ్చ శైవలాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సెబేషియన్ గ్రంథుల ద్వారా స్రవించబడిన సెబంలో ఉండని పదార్థాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో మనకు ఆప్షన్స్లో మైనము, నెక్స్ట్ స్టిరాల్స్, తర్వాత హార్మోన్లు, ఫ్యాటీ ఆమ్లాలు అనేసి ఇచ్చారండి. సెబేషియన్ గ్రంథుల ద్వారా స్రవించబడిన సెబములో ఉండని పదార్థాలు ఏవండి?
హార్మోన్లు అనేటివి ఉండవు. సో ఈ సెబేషియన్ గ్రంథుల ద్వారా సెబించబడినటువంటి సెబంలో మనకి ఏమేమి ఉంటాయి? మైనము, స్టిరాల్స్, ఫ్యాటీ ఆమ్లాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఉండనిది వచ్చేసి హార్మోన్లు అండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కాగితాన్ని ఎన్నిసార్లు రీసైకిల్ చేయవచ్చు అనేసి ఇచ్చారండి. పేపర్ కెన్ బి రీసైకిల్డ్ ఎన్నిసార్లు అండి? పేపర్ని వచ్చేసి దాదాపు 5 నుంచి 7 సార్లు వరకు రీసైకిల్ అయితే చేయవచ్చు. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆమ్లజని రహిత రక్తము కలిగి ఉండే మానవ గుండె యొక్క భాగం ఏది అనేసి వచ్చారండి. ఆమ్లజని రహిత అండి, సహిత కాదు, రహిత రక్తము. ఆమ్లజని రహిత రక్తము కలిగి ఉండేటటువంటిది ఏ భాగం అండి? కుడి భాగంలో కలిగి ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను ప్రయోగశాలలో థర్మామీటర్ యందు కనిష్ట విలువ ఎంత? థర్మామీటర్లో మనకు కనిష్ట విలువ ఎంత ఉంటుందండి? -10 degrees సెంటీగ్రేడ్స్ ఉంటుందండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లెయిన్ మిర్రర్ అనేసి ఇచ్చారండి. సమతల దర్పణం వలన ఏర్పడిన ప్రతిబింబం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయండి? సమతల దర్పణంలో ప్రతిబింబం మనకు నిఠారుగా ఉంటుంది, అలాగే మిథ్యా ప్రతిబింబమై ఉంటుందండి. నెక్స్ట్ సమాన పరిమాణంలో ఉంటుంది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిదండి? దీంట్లో ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 1 సమతల దర్పణం వలన ఏర్పడిన ప్రతిబింబం వచ్చేసి మనకు నిఠారు ప్రతిబింబం ఉంటుంది, అలాగే సమాన పరిమాణం ఉంటుంది, మిథ్యా ప్రతిబింబము ఉంటుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అనువర్తిత బలాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించే బలం ఏది అనేసి ఇచ్చారండి. ద ఫోర్స్ దట్ ఆల్వేస్ అపోజెస్ ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్. సో ఏ బలం అండి? ఘర్షణ బలం అండి. అనువర్తిత బలాన్ని ఎప్పుడూ కూడా వ్యతిరేకించేటటువంటి బలము ఘర్షణ బలము. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను ఒక వస్తువు 2 నిమిషాలలో 20 సార్లు కంపించిన దాని పౌనఃపున్యం ఎంత అనేసి ఇచ్చారండి. పౌనఃపున్యం = కంపనాల సంఖ్య బై సమయం అండి. పౌనఃపున్యానికి ఫార్ములా వచ్చేసి కంపనాల సంఖ్య. ఇక్కడ మనకి ఎన్నిసార్లు కంపించింది? 20 సార్లు కంపించింది. అలాగే మనకు సమయం అండి, సమయము ఎంత? ఇక్కడ 2 నిమిషాలు. 2 నిమిషాలు అంటే దీన్ని సెకండ్స్లలోకి మార్చుకోవాలండి. సో సెకండ్స్లోకి 2 నిమిషాలు అంటే మనకు ఎంత అండి? 120 సెకండ్స్. 120 మినిట్స్, 120 సెకండ్స్ అండి. 2 minutes అంటే 120 సెకండ్స్. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? ఇది వచ్చేసి 0 పాయింట్ అండి, 0.16 హెడ్జెస్ వస్తుంది ఒక వస్తువు. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుందండి. ఒక వస్తువు 2 నిమిషాలలో 20 సార్లు కంపించిన దాని పౌనఃపున్యం అడిగారు. పౌనఃపున్యం = కంపనాల సంఖ్య బై సమయం అండి. సమయాన్ని సెకండ్లలోకి మార్చుకోవాలి, అప్పుడు మనకు ఆన్సర్ అయితే వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 0.16 హెడ్జెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అకర్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అనేసి ఇచ్చారండి. సో విద్యుత్ ఉత్సర్గము ఈ సందర్భంలో జరుగుతుంది. విద్యుత్ యొక్క ఉత్సర్గం వచ్చేసి మనకి ఎప్పుడండి? 2 మేఘాల మధ్యలో జరుగుతుంది. 6 మేఘాలకు భూమికి మధ్యలో జరుగుతుంది. ఒక మేఘం ఉన్నప్పుడు విద్యుత్ ఉత్సర్గం అనేది మనకు జరగదండి. ఏవైనా 2 పదార్థాల మధ్యనే జరుగుతుంది కాబట్టి అవి 2 మేఘాల మధ్య కానీ జరగచ్చు, లేదా మేఘాలకు భూమికి మధ్యలో జరగచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి QR అవుతుందండి. QR. నెక్స్ట్ క్వశ్చను ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ యానిమల్స్ అనేసి ఇచ్చారండి. జంతువుల భావ వ్యక్తీకరణలో సరికాని విధానాన్ని గుర్తించండి.
సో కుక్కలు తోక ఊపటం అనేది మనకు దేనికి సంబంధించిందండి? దృశ్య భావ వ్యక్తీకరణకు సంబంధించింది. కరెక్టే అండి ఇది. నెక్స్ట్ సెకండ్ది చూసుకుంటే బబున్లు దువ్వుకొనుట, ఇది వచ్చేసి మనకు ఏది భావ వ్యక్తీకరణ? స్పర్శ భావ వ్యక్తీకరణ కిందకి వస్తుందండి. నెక్స్ట్ తోడేళ్ళు ఈల పెట్టడం అనేది మనకు ఇది వచ్చేసి శ్రవణ భావ వ్యక్తీకరణ కిందకే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే తేనెటీగల వాగల్ డాన్స్ వచ్చేసి మనకు దేనికి? దృశ్య భావ వ్యక్తీకరణకు సంబంధించింది. సో ఇక్కడ చూసుకుంటే రసాయన భావ వ్యక్తీకరణ అనేసి ఇచ్చారు, ఇది కాదండి, రసాయనం కాదు. సో సరికానిది వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, ఇది వచ్చేసి మెథడాలజీకి సంబంధించండి, సైన్స్ మెథడాలజీ. అర్హీనియస్ ప్రకారము విజ్ఞాన శాస్త్రం అనున్నది. సో ఇక్కడ అర్హీనియస్ ప్రకారం సైన్స్ అనేది ఏంటంటే ఒక మాపనం అండి, ఒక మెజర్మెంట్ లాంటిది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, జాతీయ విద్యా ప్రణాళిక చట్టము 2005 ప్రకారము విజ్ఞాన శాస్త్రంలో ఇతివృత్తాల సంఖ్య ఎంత అని అడిగారండి. విజ్ఞాన శాస్త్రంలో మొత్తం ఎన్ని ఇతివృత్తాలు ఉన్నాయంటే 9 అయితే ఉన్నాయండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకుందాము. కార్ల్ వాన్ బేర్ పిండాభివృద్ధి దశలు, ఇది కరెక్టేనండి. పిండాభివృద్ధి దశల గురించి చెప్పింది ఎవరు అంటే కార్ల్ వాన్ బేర్. నెక్స్ట్ రక్త ప్రసరణకు సంబంధించి రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నది ఎవరండి? విలియం హార్వే. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి జోహాన్స్ గుటెన్బర్గ్ అణు నిర్మాణం అనేసి ఇచ్చారు. జోహాన్స్ గుటెన్బర్గ్ వచ్చేసి అణు నిర్మాణానికి కాదండి. సో సరికానిది వచ్చేసి ఆప్షన్ 3. జోటెన్ గుటెన్బర్గ్ వచ్చేసి మనకు దేనికి సంబంధించింది? ముద్రణా యంత్రాన్ని కనుగొన్నవారండి. ముద్రణా యంత్రాన్ని కనుగొన్నది ఎవరు? జోహాన్స్ గుటెన్బర్గ్. అణు నిర్మాణం కాదు. సో కాబట్టి సరికానిది ఇదేనండి. నెక్స్ట్ లూయి పాశ్చర్ వచ్చేసి ర్యాబిస్ వ్యాక్సిన్ను కనుగొన్నది లూయి పాశ్చర్. సో మళ్ళీ చూద్దాము. పిండాభివృద్ధి దశల గురించి చెప్పింది ఎవరంటే కార్ల్ వాన్ బేర్ అండి. రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నది ఎవరు? విలియం హార్వే. అలాగే రాబిస్ వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరండి? లూయి పాశ్చర్. జోహాన్స్ గుటెన్బర్గ్ వచ్చేసి మనకు దేనికి సంబంధించింది? ముద్రణ యంత్రాన్ని కనుగొన్నది గుటెన్బర్గ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసకునిలో వర్గీకరణ సామర్థ్యము దీని ద్వారా వ్యక్తమవుతుంది అనేసి ఇచ్చారండి. సో వర్గీకరణ సామర్థ్యం అంటే మనం పోలికలు చెప్పడము, తేడాలు గుర్తించడం, అంటే ఏదైనా 2 వస్తువులకు డిఫరెన్సెస్ గుర్తించడమే వర్గీకరణ. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2. వస్తువుల మధ్య పోలికలు తేడాలను గుర్తించడమే మనకు వర్గీకరణ సామర్థ్యం అండి. సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, వివృత రకపు ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు దీనికి పెంపొందించుటకు ఉపయోగపడతాయి అనేసి ఇచ్చారండి. వివృత రకపు ప్రశ్నలు దీనిని పెంపొందించుటకు అనేసి ఇచ్చారు. శాస్త్రీయ వైఖరి, ఆప్షన్స్ విమర్శనాత్మక ఆలోచన, విశాల దృక్పథం, తార్కిక ఆలోచన అనేసి ఇచ్చారు. సో వివృత రకపు అంటే ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు వచ్చేసి మనకు దేనికి ఉపయోగిస్తామండి? విమర్శనాత్మక ఆలోచనలకు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక కోర్సు లేదా తరగతిలోని అన్ని విషయాలలో నిర్వహించే నికషాల మొత్తాన్ని ఇలా అంటారు అనేసి ఇచ్చారండి. సో వీటినన్నిటిని ఏమంటారండి? పరీక్ష అంటారు. పరీక్ష అండి. సో మనకు ఆప్షన్స్లో ఎగ్జామినేషన్, అసెస్మెంట్, మెజర్మెంట్, ఎవాల్యుయేషన్ అనేసి ఇచ్చారు. ఒక కోర్సు లేదా తరగతిలోని అన్ని విషయాలలో నిర్వహించే నికషాల మొత్తాన్ని కూడా ఏమంటారండి? పరీక్ష అనేసి అంటారు. తెలుగులో చూసుకుంటే ఆప్షన్స్ ఇవి ఇచ్చారండి: పరీక్ష, మదింపు, మాపనము, మూల్యాంకనము. సో వీటన్నిటిని మనం ఏమంటాము? పరీక్ష అనేసి చెప్తాము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, ఇంటర్నెట్, యూట్యూబ్ తదితర సాంకేతికతను ఉపయోగించుకుంటూ బోధన చేయడానికి పాఠశాలకు సరఫరా చేయబడిన సాధనం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏమి ఇచ్చారండి ఇక్కడ చూసుకుంటే మనకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ అనేసి ఇచ్చారండి.
యూట్యూబ్, ఇంటర్నెట్ కానీ యూట్యూబ్ తదితర సాంకేతికతను ఉపయోగించుకుంటూ బోధన చేయడానికి పాఠశాలకు ఏం సరఫరా చేశారంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అనేటిని ప్రొవైడ్ చేశారండి. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సోషల్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశ ప్రామాణిక రేఖాంశము ఈ ప్రాంతం గుండా పోతుంది అనేసి ఇచ్చారండి. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఉంటుంది కదా, సో ఏ ప్రాంతం గుండా పోతుందండి? ఇది మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్ గుండా పోతుందండి. ఆప్షన్ 2 చాలాసార్లు కూడా అడిగారండి మనల్ని క్వశ్చన్ ఇది. భారతదేశ ప్రామాణిక రేఖాంశం వచ్చేసి ఏ ప్రాంతం గుండా పోతుంది? మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అలకనంద నది జన్మస్థలం ఏది అనేసి ఇచ్చారండి. అలకనంద జన్మస్థలం వచ్చేసి సతోపంద్ అండి. సతోపంద్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ కొత్త రాతి యుగ కాలం అడిగారండి. కొత్త రాతి యుగం కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేసి అడిగారు. సో మనకు కొత్త రాతి యుగ కాలం వచ్చేసి ఎప్పుడు ప్రారంభమైందండి? BCE 8000 నుండి BCE 3000 వరకు అండి. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మహామండలేశ్వర అనే బిరుదు కలిగిన కాకతీయ పాలకుడు ఎవరు అనేసి అడుగుతున్నారు. మహామండలేశ్వరుడు అనేటటువంటి బిరుదు ఎవరికి ఉందండి? గణపతి దేవుడికి ఉంది. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. మహామండలేశ్వర అనే బిరుదు కలిగినటువంటి కాకతీయ పాలకుడు గణపతి దేవుడు అండి. ఏ పాలకుడికండి? కాకతీయ పాలకుడు. కాకతీయ రాజులకు సంబంధించిన వాళ్ళు గణపతి దేవుడు. సో అతనికి ఉండేటటువంటి బిరుదు వచ్చేసి మహామండలేశ్వర. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ తెగవారు సాల్ మహువా వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో ఆహారం వండుకునేవారు అనేసి ఇచ్చారండి. సో ఎవరండి? కోండులు. కోండులు అనే జాతికి సంబంధించిన వాళ్ళు వచ్చేసి తెగకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా సాల్ మహువా వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో వీళ్ళ ఆహారాన్ని అయితే వండుకునేవారు. కోండులండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను స్వదేశీ ఉద్యమాన్ని ఇక్కడ వందే మాతరం ఉద్యమం అని పిలిచారు అనేసి వచ్చారు. ఎక్కడండి? కోస్తాంధ్ర ప్రాంతంలో అండి. కోస్తాంధ్ర ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఈ స్వదేశీ ఉద్యమాన్ని ఏమని పిలిచేవారు? వందే మాతర ఉద్యమం అని పిలిచేవారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను గవర్నర్కి సంబంధించి సరి అయిన వాక్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్ ఏ వచ్చేసి భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి వచ్చేసి గవర్నర్ను నియమిస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్నిసార్లు 2 లేదా 3 రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటారు అనేసి ఇచ్చారండి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. సో గవర్నర్కి సంబంధించి సరి అయినది. సో ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ చూడాలి అనుకున్న వాళ్ళు చూడండి. సో సరైన వాక్యాలు ఏవి అండి? గవర్నర్కి సంబంధించి మనకు ప్రతి రాష్ట్రానికి కూడా గవర్నర్ అయితే ఉంటారు, కరెక్టే. నెక్స్ట్ ప్రధానమంత్రి సలహా మేరకే రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తారనమాట. గవర్నర్ను నియమించేది ఎవరండి? రాష్ట్రపతి. సో ఎవరి సలహా మేరకు? ప్రధానమంత్రి సలహా మేరకు అయితే నియమించడం జరుగుతుంది. కొన్నిసార్లు వచ్చేసి అంటే ఏమైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వచ్చేసి 2 లేదా 3 రాష్ట్రాలకు ఒకే గవర్నర్ కూడా ఉంచడం జరుగుతుందండి. సో ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. గవర్నర్కి సంబంధించి 3 ఆప్షన్స్ కరెక్టే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ABC అండి. 4th వన్ వచ్చేసి కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చను భారతదేశంలో న్యాయస్థానాల నిర్మాణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అనేసి వచ్చారండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే చూద్దాము. దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము అనేసి వచ్చారు.
అలాగే మన దేశంలో 4 స్థాయిలలో న్యాయస్థానాలు ఉంటాయి. సుప్రీంకోర్టు తీర్పులకు భారతదేశంలో అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి అనేసి వచ్చారండి. హైకోర్టు వచ్చేసి రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానము. సో వీటన్నిటిలో మనకు అన్నీ కరెక్టే. ఆప్షన్ 2 ఒకటి తప్పండి. మన దేశంలో 4 స్థాయిలలో న్యాయస్థానాలు ఉంటాయి అనేది తప్పు. సో మన దేశంలో సుప్రీంకోర్టే మనకు అత్యున్నత న్యాయస్థానము. సుప్రీంకోర్టు చెప్పినట్టు దేశంలో ఉండేటటువంటి అన్ని న్యాయస్థానాలు కూడా కట్టుబడి ఉండాలి. అలాగే రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్లయితే మనకు హైకోర్టు అండి. రాష్ట్ర స్థాయిలో పెద్ద కోర్టు ఏది అంటే హైకోర్టు. అదే దేశం మొత్తంలో చూసుకుంటే సుప్రీంకోర్టు అండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 కూడా కరెక్టే. సరికానిది వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఎవరు అనేసి వచ్చారు. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఎవరండి? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మసభను ఈ నగరంలో స్థాపించారు. రాజా రామ్మోహన్ రాయ్ వచ్చేసి బ్రహ్మసభను వచ్చేసి ఎక్కడండి స్థాపించింది? కలకత్తాలో అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సుడాన్ జనాభా సంఖ్య తగ్గడానికి గల కారణం ఏది అనేసి వచ్చారండి. సుడాన్లో జనాభా సంఖ్య వచ్చేసి విపరీతంగా తగ్గిపోవడం అయితే జరిగింది. సో ఎందుకు తగ్గిపోయింది అంటే ప్రజలు వలసలు పోవడం వల్ల అండి. ప్రజలు వలసలు వెళ్ళడం వల్ల. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్రింద పేర్కొనబడిన వాటి నుండి సరి అయిన సమాధానాన్ని కనుగొనండి అనేసి ఇచ్చారండి. సో ఇంగ్లీష్లో క్వశ్చన్ చూడాలి అనుకున్న వాళ్ళు కొంచెం సేపు అయితే వీడియో అయితే పాస్ చేసి మీరు క్వశ్చన్ అయితే చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాజపొలం అంటే ఏంటి, తోట పొలము, వెలి పొలము, అడ్డు పట్టు సుంకం అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ రాజపొలము అంటే ఏంటండి, ప్రభుత్వ భూమిని రాజపొలము అనేసి పిలుస్తారు. నెక్స్ట్ తోట పొలము అండి. తోట పొలం అని దేన్ని పిలుస్తాము? వివిధ రకాల పండ్ల చెట్లతో కూడినటువంటి భూమిని తోట పొలం అని పిలుస్తారండి. వెలి పొలం అంటే నీటి వసతి కలిగినటువంటి భూమిని వచ్చేసి వెలి పొలం అనేసి పిలుస్తారు. ఇది కూడా మనల్ని క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ అడ్డపట్టు సుంకం అని దేన్ని అంటారంటే గొర్రెల మందపైన విధించేటటువంటి సుంకాన్ని వచ్చేసి అడ్డపట్టు సుంకం అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి కూడా. రాజపొలం ప్రభుత్వ భూమిని ఏమని పిలిచేవారు అనేసి మనల్ని క్వశ్చన్ అడుగుతారండి. సో రాజపొలం అని దేన్ని పిలుస్తాము? ప్రభుత్వ భూమి. అలాగే తోట పొలం అని దేన్ని పిలుస్తారండి? వివిధ రకాల పండ్ల తోటలతో కూడిన భూమి. ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వెలి పొలం అంటే ఏంటండి, నీటి వసతి కలిగినటువంటి భూమిని వెలి పొలం అంటాము. ఇంకొకటి ఏంటంటే అడ్డ పట్టు సుంకం అంటే గొర్రెల మందపైన విధించేటటువంటి సుంకాన్ని అడ్డపట్టు సుంకం అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడైన బెజవాడ విల్సన్ గారు పొందిన అవార్డు ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ప్రముఖ బెజవాడ విల్సన్ గారు అందుకున్నటువంటిది ఏదండి? రామన్ మెగసెసే అండి. రామన్ మెగసెసే అవార్డు పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు కుటుంబానికి చెందిన వీరు భక్తి ఉద్యమంలో పాల్గొన్నారు అనేసి వచ్చారండి. సో ఆప్షన్స్లో మనకు సంత్ జ్ఞానేశ్వర్, రామానంద, వల్లభాచార్యులు, నెక్స్ట్ మధ్వాచార్యులు అనేసి వచ్చారు. తెలుగు కుటుంబానికి సంబంధించిన వీరు భక్తి ఉద్యమంలో పాల్గొన్నారనేసి వచ్చారండి. ఎవరండి? వల్లభాచార్యులు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, తొలివేద కాలం అడిగారండి. తొలివేద కాలం మనకి ఎప్పటి నుంచి అండి? క్రీస్తు పూర్వము 1500 నుంచి 1000 సంవత్సరాలు. తొలివేద కాలం టైం ఎంత? క్రీస్తు పూర్వము 1500 నుంచి 1000 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి మనకు మెథడాలజీకి సంబంధించి ప్రత్యేక విషయాల నుండి సాధారణ సూత్రాలను రూపొందించే పద్ధతి ఏది? సో ఏ పద్ధతి అంటారండి? ఆగమన పద్ధతి అంటారండి. ప్రత్యేక విషయాల నుండి సూత్రాలను రాబడితే దాన్ని ఏమంటాము? ఆగమన పద్ధతి.
నెక్స్ట్ క్వశ్చను, వాస్తవమైన యథార్థాలతో కూడిన ప్రశ్నలు లేవనెత్తడము, వనరులను గురించి విచారించి కనుగొనటము, సమాచారాన్ని వ్యాఖ్యానించడము, తెలుసుకొని అంశాల గురించి నివేదిక సమర్పించడం వంటివి దీని సోపానాలు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు వాద సంవాద పద్ధతి, చర్చా పద్ధతి, విచారణాధార ఉపగమనం, కృత్యాధార ఉపగమనం అనేసి ఇచ్చారు. సో ఇలా చేసినట్లయితే దీన్ని ఏమంటామండి? విచారణాధార ఉపగమం అంటారు. అంటే వాస్తవమైన యథార్థాలతో కూడిన ప్రశ్నలను లేవనెత్తడము, అలాగే వనరులను గురించి విచారించి కనుక్కోవటము, సమాచారాన్ని వ్యాఖ్యానించడము, తెలుసుకున్న అంశాల గురించి నివేదిక సమర్పించడం వంటివన్నీ ఏ ఉపగమనం కిందకి వస్తాయండి? విచారణాధార ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009లోని సెక్షన్ 29 సబ్ సెక్షన్ 1 ప్రకారము సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా అధికృతం చేసిన ఎలిమెంటరీ విద్యకు ఈ అకాడమీ సంస్థ విద్యా ప్రణాళిక రూపొందించాలి. సో ఎలిమెంటరీ వ్యవస్థకు ఎవరండి రూపొందించేది బుక్స్? సెక్రెట్ అండి, SCERT. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి ఏది అనేసి ఇచ్చానండి. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి ఏ పద్ధతి అండి? కథా పద్ధతి కానివ్వండి, ఉపన్యాస పద్ధతి కానివ్వండి, ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులకు వస్తాయి. ఇవన్నీ విద్యార్థి కేంద్రీకృత అండి. ఒకవేళ విద్యార్థి కేంద్రీకృత అని క్వశ్చన్లు అడిగితే చర్చా పద్ధతి కానివ్వండి, ప్రకల్పన పద్ధతి కానివ్వండి, కృత్యధార పద్ధతి కానివ్వండి, ఇవన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృతం కిందికి వస్తాయి. ఇక్కడ మనల్ని ఉపాధ్యాయ అడిగారు కాబట్టి కథా పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మిశ్రమ సామర్థ్యం గల విద్యార్థులను సమూహాలుగా ఏర్పరిచి ఒకే తరగతి గదిలో వివిధ సమూహాలకు ఒకే అంశాన్ని వివిధ ఉపాధ్యాయులు వారి వారి సామర్థ్యాల మేరకు బోధించడం అనేది. సో ఆప్షన్స్లో మనకు చూసుకుంటే ప్రత్యామ్నాయ బోధన, సమాంతర బోధన, వ్యక్తిగత బోధన, పరస్పర బోధన అనేసి ఇచ్చారండి. సో ఇలా బోధించినట్లయితే ఏమంటారండి? సమాంతర బోధన అంటారు. ఏ బోధన అంటారు? సమాంతర బోధన. నెక్స్ట్ క్వశ్చన్, గణితము, సామాన్య శాస్త్రంతో పాటు సాంఘిక శాస్త్రం తప్పనిసరిగా బోధించాలి అని నిర్ధారించిన విద్యా కమిషన్ ఏది అనేసి ఇచ్చారండి. గణితము, సామాన్య శాస్త్రంతో పాటు సాంఘిక శాస్త్రం తప్పనిసరిగా బోధించాలని నిర్ధారించిన విద్యా కమిషన్ వచ్చేసి సెకండరీ విద్యా కమిషన్ అండి, 1952. నెక్స్ట్ క్వశ్చన్, వర్గీకరించడము, పోలికలు, భేదాలు చెప్పడం వంటి సామర్థ్యాలు ఈ విద్యా ప్రమాణం కిందికి వస్తాయి అనేసి ఇచ్చారండి. సో దేని కిందికి వస్తాయండి? ఇవే విషయ అవగాహన కిందికి వస్తాయి. వర్గీకరించడము, పోలికలు, భేదాలు చెప్పడం వంటి సామర్థ్యాలు విషయ అవగాహన కిందికి వస్తాయండి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, చారిత్రాత్మక సంఘటనలను వ్యక్తీకరించడానికి బాగా అనువైన పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. చారిత్రాత్మక సంఘటనలు వ్యక్తీకరించాలి అంటే ఏ పద్ధతి అండి? నాటకీకరణ పద్ధతి అనేది అనువైన పద్ధతి అండి, ఆప్షన్ 2. ఇవి వచ్చేసి మనకు సైన్స్, సోషల్ అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.